హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను వాకపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నానండి. ఈ వాకపల్లి అనే గ్రామం గణపవరం మండలానికి చెందింది, పశ్చిమ గోదావరి జిల్లా. చూడండి ఈ రోడ్డు అది ఏ విధంగా ఉందో. పక్కా పల్లెటూరులోకి అయితే నేను వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి గుడి అయితే ఉందండి. ఈ అమ్మవారు వచ్చేసి ఈ వాకపల్లి అనే గ్రామానికి గ్రామదేవత అనమాట. ఇదిగోండి ఈ అమ్మవారి గుడి చూపిస్తాను. ఇదిగోండి ఈ అమ్మవారి పేరు వచ్చేసి కోట్లమ్మ అమ్మవారండి. అమ్మవారు మొదటగా ఆ చెట్టు కింద ఉండేవారంట. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ఇక్కడ గుడి కట్టడం జరిగింది అమ్మవారికి. ప్రతి సంవత్సరం మే నెలలో చాలా ఘనంగా జాతర అనేది నిర్వహిస్తారంట ఈ అమ్మవారికి. చూడండి అక్కడ పైన చూడండి గిజిగాడు గూళ్ళు ఉన్నాయి. చూడండి భలే ఉన్నాయి. ఇవ్వండి చూడండి అమ్మవారిని చూసారా. ఈ అమ్మవారి పేరు కోట్లమ్మ అమ్మవారండి. చూసారా ఎలా కనిపిస్తున్నారో అమ్మవారు. అలాగే ఈ గుడి వచ్చేసి కూడా మనకి పచ్చని పొలాల మధ్యలో ఉందండి ఈ అమ్మవారి గుడి. ఇదిగోండి అన్ని పొలాలే, చుట్టూరా ఎటు చూసిన పొలాలే ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అనేది. ఇదిగోండి గిజిగాడు గూర్లు. ఇది గూడు, గిజిగాడు అనే పాఠం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. చూడండి భలే వచ్చింది అందులోనండి. ఇటువైపు లొకేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి గుడి అయితే ఉందండి. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ అమ్మవారి గుడి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే, చాలా బాగుంది. ఈ వాకపల్లి అనే గ్రామం గురించి ఒక పెద్ద వీడియో అనేది చేశానండి నేను గతంలో. అది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చండి.